హాయ్ ఫ్రెండ్స్, క్రాప్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ల్యాండ్స్ అన్నీ ఖాళీగా ఉంటాయి. చూడండి, కనుచూపు మేర వరకు కూడా ఇక్కడ ప్యాడీ ఉందండి. అంటే రైస్ ఎక్కువగా ఇక్కడ పండిస్తారు. కొన్ని సీజన్స్లో పత్తి, తర్వాత మొక్కజొన్న పండిస్తారు. బట్ హార్టికల్చర్ క్రాప్కి అసలు ఎవరు కూడా ఇంట్రెస్ట్ ఉండదండి. ఉండదు అని అంటే ఎందుకంటే అవగాహన లేక, రైతులకు వాటి గురించి తెలియక, ఎలా పండించాలి, ఎలా నాటాలి, మొక్కలు ఎలా సస్యరక్షణలు చేపట్టాలి అన్న విషయం తెలియక అందరూ రైస్కే వెళ్తున్నారండి. ఇంతమంది రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్స్ కొంటున్నాయి కాబట్టి సరిపోతుంది. ఒక్కసారి గవర్నమెంట్ కొనడం ఆపేసినా, లేదంటే రేటు తగ్గినా కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే మీరు కూడా ఆలోచించి హార్టికల్చర్కి వెళ్ళండి. అంటే మొత్తం ఉన్న ల్యాండ్ మొత్తం మీరు పండ్ల చెట్లు పెట్టమని చెప్పట్లేదు. మీకు ఒక 5 ఎకరాలు ఉంటే దాంట్లో ఒక హాఫ్ ఎకర్, ఒక 10 ఎకరాల ప్లేస్ ఉంటే మీకు 1 ఎకర్లో మీరు కనుక ఒక తోట ప్లాన్ చేస్తే మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందండి. లేదంటే మీ దగ్గర ల్యాండ్ ఉంది, మీకు అంటే అగ్రికల్చర్ గురించి అంత అవగాహన లేదు, లేదంటే మీకు అంత టైం ఉండదు అని అనుకుంటే కూడా మీరు తోటకు వెళ్ళొచ్చండి. ఒక మనిషిని చూసుకొని అక్కడ ఉంచితే తోటలు ఈజీగా మీరు ప్లాన్ చేయవచ్చు. కొంచెం వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి, బట్ దానికి తగ్గట్టుగా మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కూడా నార్మల్ ప్యాడీ, పత్తి, మొక్కజొన్న కంటే ఎక్కువ అవుతుంది. చూడండి, కనుచూపు మేర ఇక్కడ మొత్తం అందరూ వరి వేస్తూ ఉంటారు. వరి కోసిన తర్వాత ఈ గ్యాప్ అనేది వస్తుందండి, 1 మంత్ ఆర్ 2 మంత్స్. బట్ మీరు పండ్ల చెట్లు కనుక, పండ్ల తోటలు కనుక ప్లాన్ చేస్తే మీకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుందండి. ఇలాంటి క్రాప్స్ కంటే మీరు హార్టికల్చర్కి వెళ్తే మీరు డబల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్.